నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. సార్ నమస్కారం. నమస్కారం అండి గోపి గారు. సార్, నిన్న మొన్న టీడీపీ సీట్లు ప్రకటించిన తర్వాత అందరికీ అన్ని సీట్లు ఉన్నాయి, గెలుపు గుర్రాలే ప్రకటిస్తూ వచ్చారు. సీనియర్లు అనుకున్న వాళ్ళకి టికెట్లు కేటాయించకపోవటమే ఇప్పటికీ ఈ రోజుకి కూడా కలవరపెడుతున్న విషయం. అంటే ఉదాహరణకి దేవినేని ఉమా, బండారు సత్యనారాయణ మూర్తి, ఇప్పుడు చింతమనేని ప్రభాకరు, బోడే ప్రసాద్, దేవినేని ఉమా, మీరు చెప్పినట్టుగా హెచ్చర్ల నుంచి కళా వెంకట్రావు, ఇటు సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇలాంటి వ్యక్తులకి టికెట్లు లేవు. ఆనం లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందులో కొంతమందికి మీరు చెప్పిన వాళ్ళలో సీనియర్ల విషయానికి వస్తే వాళ్ళ జీవితకాలం రాజకీయంగా సామాజికంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళ పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి ఉన్న సీనియర్లు ఉన్నారు. కొంతమంది 89లోనే, కొంతమంది 94లోనే వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 99లో తటస్థుల ప్రయోగంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది మిగిలారు. పోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీనియర్లుగా పరిగణింపబడుతున్నారు. పార్టీలో అనేక సేవలు చేశారు వాళ్ళు. ఇటీవల కాలంలో సాధారణమైన అలసత్వం వచ్చింది వాళ్ళలో. అంటే నేను పర్టికులర్గా పలానా వాళ్ళు అని చెప్పండి, అదేలేండి, ఎవరిని కించపరచట్లేదు. అంటే పోరాటం ఎప్పుడు చేస్తారు? ఎవడన్నా నీకు ఆకలి ఉన్నప్పుడు, ఆకలి బాధ తట్టుకోలేనప్పుడు ఆహారం కోసం ఫైట్ చేస్తావు. ఆది మానవుడన్నా, నువ్వన్నా, నేనైనా, రేపు వచ్చి 10 ఏళ్ళ తర్వాతోడైనా, 100 ఏళ్ళ తర్వాతోడైనా ఆకలి వేస్తే ఆకలి భోజనం కోసం, తినడం కోసం ఫైట్ చేస్తాడు. పోరాటం అనేటువంటిది నీకు నీ ఉనికిని కాపాడుకోవవలసి వచ్చినప్పుడు, నువ్వు జీవించాలనుకున్నప్పుడు నువ్వు పోరాడతావు. ఈ సీనియర్లకు అవసరం లేదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల సెటిల్ అయి ఉన్నారు. నీ 1983లో చేసిన పోరాటం ఇవాళ చేయమంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? 1983లో వస్తే కొండ పోతే ఇంటిక. ఇవాళ పోతే కొండ, వచ్చినా కొండ, పోయినా కొండ. ఇప్పుడు అటువంటిప్పుడు చేయరు కదా. మీరెవరో కోరుకోకూడదు పోరాటం చేయమని. ఇక్కడ పోరాటం చేయమని కోరుకోకూడదు. వాళ్ళు చేయకపోతే మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పడం తప్పలేదు. అదే పని చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. కాబట్టి వాళ్ళు కూడా హర్ట్ అవ్వకూడదు. మనం ఎన్నాళ్ళో బాగానే చేసాం, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాం, 3 సార్లు మంత్రులు అయ్యాం, కాబట్టి మనకేం వరి లేదు, పర్లేదని అనుకోవాలి. అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే, పార్టీకి సంబంధించి ఇంకా అనేక పదవులు ఉంటాయి, గౌరవం కలిగినవి, ప్రోటోకాల్ ఉన్నాయి, ప్రతిష్టగా తీసుకొచ్చి రాష్ట్రానికి సేవ చేసి పదవులు కూడా పార్టీలోనూ, అధికారంలో వస్తే ప్రభుత్వంలోనూ పదవులు ఉంటాయి. సరే, ఇది ఇవ్వకపోతే ఫిల్టర్ కాపీకి ఇంచుమించు సరిసాటి నెస్ కాపీ అన్నట్టుగా దీనికి బదులు అలాంటిది ఇచ్చేయండి నాకు అని అడుగుతారు. వీళ్ళు కూడా అది ఇచ్చేస్తామని చెప్తారు. వాళ్ళు కూడా ముందే అనగానే తర్వాత సార్లేనండి అంటారు. కాబట్టి పార్టీ ఈ దేశం మాకేమిచ్చింది అని చెప్పేసి అదనపూడి సుల్లేశ్వరరావు గారు ఒక నవల రాశారు ఒకప్పుడు. అప్పుడు దాని కంక్లూజన్, సారాంశం ఏంటంటే, ఈ దేశం మాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నువ్వేమి ఇచ్చావో కూడా ఆలోచించుకోమని చెప్పేసి సారాంశం. ఆల్పాటి రాజా లాంటి విషయం. అలాగే వాళ్ళ విషయంలో ఇక్కడ కూడా పార్టీ నీకేమిచ్చిందని కాకుండా పార్టీకి నువ్వేమిచ్చావు అనేటువంటిది చూసుకుంటే, పార్టీకి నువ్వు త్యాగం చేసావు, పార్టీ నిలబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావు, పార్టీ కోసం నువ్వు పోరాడావు, నీ సేవలో పార్టీ మరవదు అనేటువంటి భరోసా పార్టీ అధిష్టానం వాళ్ళకి ఇవ్వాలి. మరి ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకోకపోతే అందులో ఎవరిని ఎమర్జ్ చేయాలనుకుంటుంది? ఎలాంటి వ్యక్తులను ఎమర్జ్ చేయాలని? అక్కడ ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఇదో ప్రత్యేకమైన పరిస్థితి. మొగమాటాలకి, రాజీకి అవకాశమే లేదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో చంద్రబాబుకి ఇది ఉండేది అనుకునేవాళ్ళు కదా. ఇది లైఫ్ అండ్ డెత్. ఇక్కడ ఏమాత్రం అలసత్వం ఉన్నా, ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు ఉంటాడు, డెఫినెట్గా ఆయన గౌరవించాలి. ఆయన వయసుకి, ఆయన అనుభవానికి మనం గౌరవించాలి. ఆయన పోరాటం, ప్రజల్ని మోటివేట్ చేసే తీరు, లేకపోతే యువత ఆయన వెనకాల ఎలా నడుస్తున్నారు, గత ఈ అరాచకాల మీద ఏం పోరాడాడు అనేటువంటిది ఒక లెక్క వస్తుంది. అప్పుడు ఇవన్నీ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఉన్నది. బుచ్చి చౌదరి అడ్డాడుకి ఇస్తున్నారు కదా. అవును. ఈ డే బిగినింగ్ నుంచి ఎవరు కనపడిన రోజుల్లో కూడా ఆయన ఏదో రూపంలో యుద్ధం చేశాడు. అవును. జనసేనని కన్విన్స్ చేసి మరి మోటివేట్ చేశాడు. ఆయన సీట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? నువ్వు పోరాడితే నీకు ఫలితం దక్కుతుంది. కొంతమంది 3 ఏళ్ళు కనపడలేదు, కొంతమంది చంద్రబాబు గారు జైల్లో ఉన్నా కనపడలేదు. అంటే మనం ఇక్కడ వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడేది కాదు, కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గతంలో మొహమాటస్తుడు,
ఆయన మొహమాటానికి కొంతమందికి టికెట్లు ఇస్తుంటాడు, అవి ఓడిపోయేవైనా సరే ఇవ్వక తప్పదు అనుకునేటువంటి సందర్భంగా. కానీ ఈసారి అలాంటి మొహమాటాలకు పోకుండా నేరుగా మొదటి లిస్టులో, ఇంత జంబో లిస్టులో వాళ్ళ పేర్లు లేకుండా చేసేసాడంటే మొహమాటాలకు తావు లేదు అని చెప్పేసినట్టే అంటే ఇప్పుడు నేను చింతమనేని ప్రభాకరు ఆయన తర్వాత ఈయన బోడే ప్రసాద్ గారి గురించి, పెరమలేరు గురించి చెప్పాలి 2 మాటలు. ఓకే ఓకే. చింతమనేని ప్రభాకర్ గారు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కేడర్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఇప్పుడు చాలామంది నాయకుల మీద, తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేసింది, దుర్మార్గం చేసింది. వాళ్ళలో ఈయన ప్రథముడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద అయితే దాష్టీకం చేశాడో, అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టారో, ఒకవేళ చంపేస్తాను కూడా చూశారు. ఆయన నర్సీపట్నం ఏరియాలో పికప్ చేసి తర్వాత వదిలేశారు. ఆ పరిస్థితిని ఎదుర్కొన్న నాయకుడుని పార్టీ ఒకవేళ అతను వల్ల పార్టీ టికెట్ పోద్దనగానే వదులుకోకూడదని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ వేరే రకాలుగా ఆలోచించకూడదు, కులం, మతం, ప్రాంతం కాదు, ఒక రెబల్. ఒకవేళ నిజంగా చాలామంది ఏమంటున్నారంటే అతనికి రాష్ట్రం అంతా ఇమేజ్ ఉంది కానీ సొంత నియోజకవర్గంలో అతనికి కొంచెం పలుకుబడి తక్కువ ఉంది, సొంత సామాజిక వర్గమే వ్యతిరేకిస్తుందని చెప్పుకుంటున్నారు. మేబీ రైట్ ఆర్ రాంగ్. ఆయన కూడా డెఫినెట్గా కొంత హై హ్యాండెడ్గానే ఉండొచ్చు. నేను ప్రత్యక్షంగా నాకు ఆయనతో పరిచయం లేదు, కానీ చాలామంది చెప్పుకున్న దాన్ని బట్టి కొంతమంది పాజిటివ్గా చెప్పారు, ఎక్కువ మంది నెగిటివ్గా చెప్పారు ఆయన గురించి, ఆయన నియోజకవర్గానికి సంబంధించి నాకు ఉన్న సమాచారం మేరకు. ఇక బోడే ప్రసాద్ గారి గురించి నేను స్వయంగా చూశాను, నాకు ఆయనతో పరిచయం లేదు, కానీ ఆయనకి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక మందితో నా పరిచయం ఉంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను ఓడిపోయిన మరుసటి రోజే అందరినీ పరామర్శకు వెళ్ళాడు. యాక్చువల్గా ఈయన పరామర్శ చేయాలి అందరూ ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్ 23 మే వస్తే 24 పొద్దున్నే మోటార్ సైకిల్ వేసుకెళ్ళి అందరికి వెళ్ళి థ్యాంక్స్ అమ్మా మీరు నాకు ఓటేసినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. లయన్ హార్టెడ్, గుండె నిబ్బరం ఉండాలి ఎవరికైనా సరే ఆ మాట చెప్పాలంటే. అలాగే చంద్రబాబు గారికి ఉంది. ప్రజా తీర్పును హుందాగా స్వీకరించి నేను ఇంత తప్పు చేశానా, ఇంత ఘోరంగా ఓడించడానికి అని ఒక్క మాట చెప్పి ప్రజలందరూ పశ్చాత్తాపంతో తల వంచుకునేలా ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోయి ఇంటికి. ఈయన కూడా అలాగే తమాయించుకుని అందరికీ కలిసి థ్యాంక్స్ అమ్మా నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వాళ్ళని ఓదార్చి ఈయన తిరిగాడు. ఇవాళకి కూడా రోడ్డు మీద తిరుగుతున్నాడు ఆయన. ముఖ్యంగా లోకేష్ గారి పాదయాత్ర, రాష్ట్రంలో ఆయన తిరిగిన ఏరియా 3,125 కిలోమీటర్లు ఒక ఎత్తు, 7, 8, 10, 15 కిలోమీటర్ల పెనంలూరు నియోజకవర్గంలో తిరిగింది ఒక ఎత్తు. తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్వహించి ఒక జోష్. కృష్ణా జిల్లా వాళ్ళు ఎప్పుడు మడితే అప్పుడు రారు, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు బయటకు అనేటువంటిది జనాలకు చూపించారు. కాబట్టి అంటే అడావుడి చేసి నువ్వు రా అని తీసుకొస్తే రారండి జనం. అభిమానం ఉంటే, అక్కడ ఉన్న నాయకుడి మీద ప్రేమ ఉంటే అతను పిలుపు అందుకుని వస్తారు. జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంతమంది రమ్మన్నా కానీ మీరు రావండి మా ఇంట్లో పని ఉందని అంటున్నారు. మళ్ళీ బెదిరించి తీసుకోవాల్సి వస్తుంది, అవునా కదా? కాబట్టి అంటే ప్రతిదానికి జగన్ లాగుతుందంటే మరి జగనే కదా కీ పోస్ట్ అక్కడ, రింగ్ మాస్టర్ ఏంటండి. ఇలాగా బోడే ప్రసాద్ గారికి కూడా ఉమాగారికి మైలవరం నుంచి కొంతమంది బాధపడతారు. ఎందుకంటే అతను పోలవరం విషయంలో కానీ పార్టీ అధిష్టానం విషయంలో అతను చాలా లైబిలిటీ ఉన్నవాడు, విశ్వాసపాత్రుడు. కానీ ఎందుకో తెలియదు కానీ మైలవరంలో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 19 ఎన్నికలు అయిన తర్వాత మైలవరం నియోజకవర్గం నుంచి చాలామంది వచ్చారు. ఒక ఫంక్షన్లో రిజల్ట్ వచ్చిన 3 రోజులకు 4 రోజులకు మ్యారేజ్ ఫంక్షన్కి మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో నేను చాలామందితో కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మెట్టతిట్లు తిడుతున్నారు ఆయన. ఏంట్రా బాబు ఉమాగారు అంటే సూపర్ కదా, బ్రహ్మాండం కట్టించాడు కదా, నీటిపారుదల అయ్యి అంటే ఆయనకి కొంచెం గర్వం అండి, ఎవరితో మాట్లాడి సరిగ్గానే ఎవరిని దగ్గర చేర్చుకోడు ఇవన్నీ అండి. ఏంటి మనందరూ ఇమేజ్ వేరు కదా ఆయన పట్ల. ఆయన చూస్తుంటే ఇది కదా ఆయన, సరే అలా కొంచెం గిట్టనోళ్ళైనా చెప్పారేమో అనుకున్నాను. అలాగే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన కొడాలి నాని కానీ కేసీనే, ఈ నానీలు అందరూ ఇన్నే తిడతారు. అవును, ఏంట్రా లోపలికి వెళ్తే అందులో కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి, కొన్ని సత్యాలు ఉన్నాయి. మిగతా పార్టీ ఉన్నాడు, అవునండి పార్టీ నుంచి అడగొట్టాడు ఇక్కడ అని చెప్తారు ఆయన జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఇలాంటివన్నీ ఇప్పుడు అప్పటికప్పుడు ప్రమాదం ఉండవు. ఎప్పుడన్నా మన రాసి దశ దిశ 2 బాగుంటే నడుస్తుంది. ఎప్పుడన్నా దశ కానీ బాగోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దశ దిశ మీద ప్రయోగం చూపిస్తుంది. అలాగే ఈయనకి ఈ టైంలో ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందనుకోండి, జ్వరం వచ్చినా కరోనా వచ్చినా వదిలేస్తుంది.
అదే ఇమ్యూనిటీ తగ్గిందనుకో సీఎం కొడితే కూడా కాలు గుండె అయిపోతాయి. అంటే ఇలాంటి నిర్ణయాల వెనక చంద్రబాబు అయితే గతంలో ఆయన మీద ఇలాంటి బ్రాండ్ ఉండేది, ఆయన మొహమాటాలకు పోతాడు, లేకపోతే సీనియర్స్ అని కాస్త గౌరవించి ఆయన పార్టీకి లాయల్గా ఉండేటువంటి వ్యక్తులకు ఇస్తుంటాడు అనే చర్చ ఉండేది కదా. ఈసారి ఆ చర్చ లేకుండా నేరుగా గన్ షాట్గా ఎవరికి ఇవ్వాలి, ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని, ఎవరైతే భవిష్యత్తు బాగుంటుందో భవిష్యత్తుని నిలబెట్టగలరో వాళ్ళకైతేనే బాగుంటుందని ఈసారి 94 సీట్లు అనౌన్స్ చేయడం అంటే అందులో లోకేష్ పాత్ర ఏమన్నా ఉందా అనే దాని మీద కూడా డెఫినెట్గా లోకేష్ ముద్ర ఉంటుందండి. నూతన తరం కొత్త తరానికి ఇప్పుడున్న జనరేషన్ తోటి మింగిల్ అవ్వాలంటే ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మేమేం ఆలోచిస్తాం, బొచ్చులే అలాగే వాళ్ళేమో అలాగే అనుకుంటాం, కానీ వాళ్ళు జుట్లు ఎలా దూకుని తిరుగుతున్నారో చూసారా రోడ్ల మీద బ్లేడ్లు ఇచ్చుకుని. మనం వాళ్ళ కళ్ళ కూడా ఊహించాం కదా, వాళ్ళు చూస్తేనే భయం వేద్దాం మనకి. ఇప్పుడు తరం అయితే వీళ్ళు కూడా అలా తయారైపోతారు, వాళ్ళు కూడా పక్కన మా సెలూన్కి వెళ్ళి వాళ్ళు జుట్లు అలా పెట్టి ఇచ్చేసుకుని వచ్చేస్తారు దెబ్బలాటలకి కుర్రోళ్ళు. అవునే కదా. అవును. నిన్న మొన్న జగ్గపేటలో చూడండి, వీళ్ళు ఏదో సీట్ వచ్చింది కదా అని సరదాగా ఏదో ఊరేగం పెట్టుకుంటే అలా తయారయ్యారంట జెండాలు వేసుకుని. రంట్రా అని చెప్పి దగ్గరికి వచ్చిందా ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తే పారిపోయారు. రేపు నుంచి ఏ చూస్తాను నేను చెప్పాను, నేనేం చెప్తే జరుగుతుంది, మీరు నాకు జాతకాల కంపెనీ ఓపెన్ పెట్టుకుంటాను అంటే ఏదైనా వీడియో నడుతుంది అనుకోండి, శ్రీ అమరలింగేశ్వర స్వామి జ్యోతిష్యాలయం పల్నామోడు చెప్తాడు అని చెప్పేసి వస్తాడు యాట్లు చూసుకోండి మీరు. అలాగా ఇక ఈ ఎలక్షన్ అయిపోయిన కానీ కాంగ్రెస్ వస్తుందన్న జ్యోతిష్యాలయం అది ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాను, అది బాగా వచ్చింది. 23 సీట్లు కేటాయిస్తారని చెప్పాను నేను జనసేనకి, ఒక సీటు పెరిగింది 24, చాలా సంతోషం. ఏంటండి రేపు జగన్ గారికి 1 నుంచి 9 లోపల వస్తాయి సీట్లు అని చెప్పాను. అంటే 175 అతను అన్నాడు కాబట్టి అనుకోకుండా అతను చెప్పేసాడు నెంబర్లో. మీరు 1 ఇస్తారా అంటే మీకు పలానా ఓటు కావాలంటే 1 నొక్కండి, వీడు కావాలంటే 2 నొక్కండి అంటారు కదా, అలాగా మీరు 1 ఇస్తారా లేకపోతే 7 ఇస్తారా లేకపోతే 5 ఇస్తారా అని అడిగాడు. నేనైతే 7 ఇవ్వండి బాగోదు, 7 ఇస్తా ఉన్నాడు కదా పిల్లోడు అని చెప్తున్నాను నేను. అంటే 1 to 9లో 7 వస్తాయి అతనికి. ఇలాంటి పరిస్థితుల్లో మరి పార్టీ టికెట్ లేదంటే బాధ వస్తుంది కదా వాళ్ళకి, అసంతృప్తి. గ్యారంటీగా సీనియర్లందరినీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం వాడుకోవాలి. రైట్. అందులో అందరినీ పక్క తప్పించేయకుండా నిజంగా పార్టీ కోసం బ్లడ్ పెట్టేసేవాళ్ళు, పార్టీ శ్రేయస్సుని కోరుకునేవాళ్ళు, వాళ్ళకి సముచిత ప్రాధాన్యం అందరినీ వదిలేసుకోకుండా కొంతమందిని పార్టీకి వాడాలి, కొంతమందిని ప్రభుత్వంలోకి తీసుకోవాలి, ప్రజాక్షేత్రంలో ఉంచాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పార్టీ కోసం కొంతమంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది పార్టీ కోసం పార్టీ వెనకాల పనిచేస్తారు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళిద్దరికీ పార్టీకి వెనకాల పనిచేయటం అంటే మేధో మదనం ఉంటుంది, తైలం ఇంధనం, మనిషిని నడిపించే ధనం ఇంధనం, అది కూడా కావాలి కదా. దాన్ని సప్లై చేసి కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాడు ఎవడో వచ్చాడు డబ్బు ఉన్నవాడికి ఇస్తున్నారని ఏడవకుండా యేసుప్రభు ఏం చెప్పాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నాడు. అలాగే మీ సీటు మీకోసం ఏడవాలి తప్ప డబ్బు ఇచ్చేటికి వచ్చాడు డబ్బు లేకపోతే నడుతుందా. ఇవాళ డబ్బు లేదంటే కార్యకర్తలు డబ్బు లేదంటారు బాబు వాడి దగ్గర మానేస్తున్నారు, కాడి వాడేస్తారు. వాళ్ళకి చాలా డబ్బు ఉన్నా కూడా ఖర్చు పెట్టకపోయినా వాడు చాలా డబ్బు ఉన్నాడు అది ఒక క్రేజ్. కరెక్టే. ఇవాళ ఆడు మంచోడా చెడ్డోడు అని అనవసరం, బాగా ధనవంతుడు అంటే అతని మీద ప్రేమ అలా చూస్తారు, ఆశ్చర్యంగా ముఖం మీద తెడల్పు పెట్టుకుని. డబ్బు లేదంటే అలా చూస్తారు. కరెక్ట్, బాగా చెప్పారు. కాబట్టి మీరు మీ పాత్ర వరకు మీ పార్టీ నగ్గాలి, మీ పార్టీ అధికారంలో రావాలి, మీ నాయకుడు ముఖ్యమంత్రి ఇది కాదు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదలాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, మీ బతుకు భయం లేకుండా తిన్నది మంట బట్టేలా ఇంట్లో పడుకోవాలి, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, ఈ అరాచకం పోవాలి, ఈ దొంగతనాలు తగ్గాలి. ఇసుక గుట్టలో పర్వతాలు వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్లో, ఆ ఇసుక పర్వతాలు అవి కనపడకూడదు. ఈ మద్యం తాగేసినప్పుడు మందు తాగి కూడా అందరూ జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చేస్తారు, ఎందుకంటే సిల్లు పడిపోతుంది వాళ్ళంతా, శిథిలమైపోయినాయి ఆ దేహం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తులున్న దిగమింగుకుని చంద్రబాబు నాయుడు గారిని గౌరవించి ఆయన చేత గౌరవింపబడి పార్టీకి సర్వీస్ చేస్తే డెఫినెట్గా మీకు మేలు జరుగుద్ది. 2009లోనూ అప్పుడు కొంతమంది తప్పటడుగు వేశారు, వాళ్ళ సీనియారిటీ అక్కడితో కట్ అయిపోయింది. ఒక కంపెనీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంటే అతను సర్వీస్కి సరిపడే డబ్బు పిఎఫ్లు అని ఎంత వస్తుంది, మధ్యలో టకాలమని మానేసి మళ్ళీ జాయిన్ చేయడం కట్ అయిపోయిందా సర్వీసు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఉండవు, సర్వీస్ కట్ అయిపోద్ది కదా. కాబట్టి అలా చాలామంది పార్టీ మారి వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ కట్ అయిపోద్ది. నేను చాలా సీనియర్ ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారు
అశోక్ గజపతిరాజు గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, యనమల రావు, ఈ నలుగురే సీనియర్లు, ఇంకెవరు కాదు. బుచ్చే చౌదరి గారు, బుచ్చ చౌదరి గారు వెళ్ళొచ్చండి. అర్థమైందండి. అన్న ఎన్టీఆర్ అదే ఆ జీడిమడిక్క అదే ఉంది కదా, పిశాచం, దుష్టశక్తి. రైట్ 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 సార్, థ్యాంక్ యూ.